Good afternoon. Welcome to my channel Kubera. Please like, share, subscribe my channel. Don't skip the video till end. So today's topic is like equity market, commodity market, derivative market. So commodity market అంటే మనకి ఏవైతే స్టాక్స్ రిజిస్టర్ అయి ఉంటాయో ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ అది ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. సో కమాడిటీ మార్కెట్ వచ్చేసి మనకి గోల్డు, సిల్వరు, అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా కమాడిటీ మార్కెట్లోకి వస్తాయి. డెరివేటివ్ మార్కెట్లోకి వచ్చేసి కరెన్సీ మరియు ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా డెరివేటివ్ మార్కెట్లోకి వస్తాయి. బేసిక్గా మనం లాస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడేది ఏంటంటే ఈక్విటీ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ఈక్విటీ మార్కెట్లో ఫైనాన్షియల్ సెక్టర్ గురించి మాట్లాడినాం, తర్వాత మనం ఐటీ సెక్టర్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు చూసుకుంటే మనము ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్లో అసలు ఏవే స్టాక్స్ ఉంటాయి, అసలు దేనికి ఎంత వెయిటేజ్, దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు అసలు లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇచ్చినాయి, ఏ స్టాకు ఈ ఆయిల్ అండ్ గ్యాస్లో ఎంత ప్రాఫిట్ ఇచ్చినాయి దాన్ని ఒకసారి వీక్షిద్దాం. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ దీంట్లో మీరు చూసినట్టయితే దాదాపు బీపీసీఎల్ చూడండి, మనకి ఆల్మోస్ట్ 74% ప్రాఫిట్ ఇచ్చింది. రిలయన్స్ 26% ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎలిఫెంట్. యాక్చువల్గా మార్కెట్లో ఇది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. రిలయన్స్ ఒక్కొక్కసారి పడ్డదనుకో మార్కెట్ కూడా పడుతుంది. సో రిలయన్స్ కూడా ఒక్కోసారి మార్కెట్ని షేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద స్టాక్స్ కదా రిలయన్స్, ఇంకా హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా పెద్ద స్టాక్స్. సో ఐఓసి లాస్ట్ ఇయర్ మనకి దాదాపుగా ఐఓసి 118% ఇచ్చిన ప్రాఫిట్. అసలు అల్టిమేట్. మనం దాదాపుగా ఏదైనా స్టాక్ కానీ 20% ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది 118% ఇచ్చింది. ఇంకోటి ఆయిల్ అనే కంపెనీ దాదాపుగా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు 132% ఇచ్చింది. అసలు ఇది ఇంకా పెద్ద మెరాకిల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా మనం 20% ఎక్స్పెక్ట్ చేస్తాం, 30% ఎక్స్పెక్ట్ చేస్తాం, 40, 50. ఈ ఇండస్ట్రీ అనేది స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో డబ్బులు ఇస్తే గట్టిగా ఇస్తుంది, తీసుకుంటే గట్టి తీసుకుంటుంది మన దగ్గర నుంచి. సో కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి, రికరింగ్లీ ఇన్వెస్ట్ చేయాలి. చిన్న అమౌంట్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్. ఒకటేసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఫండ్స్ స్టాక్ చేసుకొని తర్వాత ఇబ్బంది పడతారు చాలామంది. ఏముందిలే ఒకరోజు డబ్బులు వచ్చినాయి, రెండో రోజు ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లా చేయొద్దు. మెల్లమెల్ల కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం ఇన్వెస్ట్ చేస్తేనే ప్రాఫిట్స్ మనం ఎక్కువ చూడవచ్చు. ఒకటేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతాం, ఒక్కోసారి క్యాపిటల్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ మనకి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ ఇచ్చినాయి. ఆల్మోస్ట్ 20% అబోవ్ అన్ని ప్రాఫిట్స్ ఇచ్చినాయి, అబోవ్ 25%. అసలు ఈ ఇండస్ట్రీలో ఉన్నంత డబ్బులు ఏ ఇండస్ట్రీలో రావు. సో కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఒకసారి సజెషన్ తీసుకొని అసలు ఏంది, అసలు స్టాక్ మార్కెట్ ఏంది బాగా అనాలిసిస్ చేసి స్టాక్స్ని ఈ ఆయిల్ అండ్ గ్యాస్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన స్టాక్స్. ప్లస్ దీంట్లో నుంచి తీసుకుంటే రిలయన్స్, ఓఎన్జీసీ, లాస్ట్ టైం గెయిల్ 83% ఇచ్చింది. సో అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఏదైతే ఈక్విటీ షేర్స్ ఏదైతే కంపెనీ ఉంటుందో దాన్ని ఫైనాన్షియల్ స్టడీ చేయాలి, ప్లస్ ఫండమెంటల్ స్టడీ చేయాలి, లేకుంటే చార్ట్ చూడాలి, ప్రైస్ యాక్షన్ చూడాలి, ఇది డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉందా లేకుంటే కొనే స్టేజ్లో ఉందా అనేది కేర్ఫుల్గా స్టడీ చేసి కొనాలి. సో ఇది రిలయన్స్ స్టాక్ అండి. రిలయన్స్ స్టాక్లో ఎట్లుంది గ్రాఫ్ చూడండి, ఎక్కడి నుంచి పెరిగిందో చూడండి. మనకి నవంబర్లో దీని ప్రైస్ వచ్చేసి దాదాపు 2232 రూపీస్ ఉండే అక్టోబర్ 26కి.
సి హై ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 2996 దాకా వెళ్ళింది యాజ్ పర్ గ్రాఫ్. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 3024 రూపీస్. సో ఇప్పుడు హైలో ఉంది, చాలా హైలో ఉంది ఈ స్టాక్. స్పెషల్గా పెద్దగా ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఈరోజైతే లైవ్ మార్కెట్, ఈరోజైతే దాదాపు ఓపెనింగ్ నుంచి ఇంచుమించు 20-30 రూపాయలు తగ్గింది. 20-30 రూపాయల దాకా తగ్గి మళ్ళీ 25 రూపాయల కాడ ఆగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 25 రూపాయల దగ్గర ఆగింది. 20 రూపాయలు తగ్గింది ఈరోజు రిలయన్స్. సో రిలయన్స్ మంచి స్టాక్, కాకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో దీన్ని స్టడీ చేయండి. అసలు ఈ గ్రాఫ్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ దీని మూమెంట్ ఎట్లుంటుంది అనేది మీరు అనాలిసిస్ చేయాలి. ఇంకోటి, మొన్న ఫ్రైడే రోజు ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. తర్వాత నిన్న క్యాండిల్ అంతా నార్మల్గా ఉంది, బుల్లిష్ ఏం ఇవ్వలేదు. ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఇచ్చేసింది. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోలే. బుల్లిష్ క్యాండిల్ ఇస్తే యూ గో అండ్ ఇన్వెస్ట్, బట్ బేరిష్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మార్కెట్ అంటే ఈ స్టాక్లో కొంచెం పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రోజులు వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇంకో స్టాక్ తీసుకుందాం, గేల్ చూడండి. ఇది కూడా స్టాప్ ప్లేస్ చూడండి. ఇక్కడికి వస్తే ఇది స్టాప్ ప్లేస్ అంటారు దీన్ని. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూడండి. దానికన్నా తక్కువ వచ్చిందనుకో ఇంకా ప్రైస్ పడుతుందని అర్థం, అంటే స్టాక్ ప్రైస్ పడుతుందని అర్థం. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, దీనికన్నా పైన పోతే మనం బై చేయొచ్చు, దీనికన్నా కింద ఉంటే సెల్ చేయాలి. సో ఏ స్టాక్ అయినా సరే అప్వర్డ్ ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కండిషన్స్, మనకు గ్లోబల్ కండిషన్స్ కూడా ఒక్కొక్కసారి స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఆయిల్ పెరిగినప్పుడు ఇలాంటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. వేరే గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు ఈ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఈ స్టాక్స్ కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయినా సరే నేను చెప్పినా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర డెసిషన్ తీసుకోండి ఏదైనా సరే. ఇప్పటికైతే ఇది టాప్ హిట్ అయింది. ఈ స్టాక్ టాప్ హిట్ అయ్యి డౌన్వర్డ్స్ వస్తుంది. గేల్ లాస్ట్ ఇయర్ మనకి దాదాపు 83% ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్ ఇది. ఇంకా చూద్దాం నెక్స్ట్, ఇప్పుడే కదా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. సో విల్ సీ. సో ఇక ఫైనల్గా నిఫ్టీకి వద్దామండి. నిఫ్టీ మనం లాస్ట్ 2 days నుంచి మాట్లాడుతున్నాం. నిఫ్టీ అసలు ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. సో ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్ చూపించినట్టే ఉంది, కాకుంటే మళ్ళా ఒక బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి తర్వాత బేరిష్ క్యాండిల్స్ ఇస్తూ ఉన్నది. సో ఈరోజు కూడా బేరిష్ ఉంది. ఓపెనింగ్ వచ్చేసి 22,447 దగ్గర ఓపెన్ అయింది. హై కూడా అదే ఉంది. లో వచ్చేసి దాదాపు 100 పాయింట్స్ తగ్గింది. ఇప్పుడు ప్లస్ 57 పాయింట్స్ ఉంది యాజ్ అన్ ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు. సో నా వ్యూ అయితే బుల్లిషే ఉంది. ఈ ఎలక్షన్ వరకు బుల్లిషే ఉంటుంది మార్కెట్. ఎలక్షన్ తర్వాత ఏమైనా ఛాన్సెస్ ఉంటే అప్ టు బడ్జెట్ మనకి బడ్జెట్ కూడా ఉంది జూలైలో. సో బడ్జెట్ వరకు అయితే నాకు తెలిసి అప్ ట్రెండే ఉంటుంది, డౌన్ ట్రెండ్ అయితే రాకపోవచ్చు. బడ్జెట్ తర్వాత ఏమన్నా చెప్పలేం మార్కెట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో దానివల్ల మన మార్కెట్కి ఏమీ ఇబ్బంది కాదు. సో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ ది స్టాక్స్. మనకి ఇప్పుడు చూడండి, ఈ గ్రాఫ్ చూడండి, ఇప్పుడైతే సపోర్ట్ లెవెల్లోనే ఉంది. సో ఇక్కడ బై చేయొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాకుంటే ఈరోజు బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచించాలి. సో ఈ గ్రాఫ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ నిఫ్టీని చాలా ఎక్కువ ఫాలో అవుతారు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోర్ట్ దగ్గర లేదు, ఇప్పుడు రెసిస్టెన్స్. ఇక్కడ ఇది సపోర్ట్ పాయింటే, కాకుంటే ఈరోజు కూడా బేరిష్ క్యాండిల్ చూపెడుతుంది. ఫ్రైడే ఇట్ వాజ్ బుల్లిష్ క్యాండిల్. నో బోత్
ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అట్లనే చూపెడుతుంది, నిఫ్టీ బ్యాంకు నిఫ్టీ 50 కూడా అట్లనే చూపిస్తుంది. సో ఈరోజు మార్కెట్ ఎందుకో డల్ ఉంది, ఎందుకో అర్థం అవ్వట్లేదు మార్నింగ్ నుంచి. సో ఇప్పటికీ ఎందుకో డల్గా ఉంది మార్నింగ్ నుంచి. సో నా వ్యూ వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్తుందండి. సో ఇంతటితో ఈరోజు టాపిక్ ముగిద్దాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ కుబేరా. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. జై హింద్.